1 అవర్లో వస్తానని చెప్పి 2 అవర్స్ తర్వాత వస్తున్నావు. ఎక్కడే భరత్ని చూసొద్దాం అనుకునే లోపే మా నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నాకు భరత్కి రిజిస్టర్ మ్యారేజ్ అయ్యి ఓ కొడుకున్నాడని పెళ్లి కొడుక్కి చెప్పి తరిమేసి వచ్చేసరికి లేట్ అయింది. హే, ఇది భరత్కి తెలుసా? ఏది పెళ్లి కొడుకు వచ్చిందా? నీకు బిడ్డుందని కన్న తండ్రికి తెలియకుండా ఉంటుందా? నువ్వు పెద్ద కిల్లాడివే, చేసినా చేస్తావు. సరే డ్రెస్ మార్చుకుని వస్తాను. నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ కాల్ టాక్సీ డ్రైవర్ కంటే నేనే విషయంలో తక్కువయ్యానే? నువ్వు వాడితో తిరగడం నాకు బొత్తిగా నచ్చలా. మీరి తిరిగావో నువ్వుంటావు, వాడుండడు సుమా. తర్వాత నీ ఇష్టం. నాకేమైనా పర్వాలేదు, కానీ వాడు నిన్నేదో చేస్తానంటున్నాడు. ఇక నేను ఊరికే ఉండదలుచుకోలేదు. ఇంకెప్పుడు వాడు మన జోలికే రాకూడదురా. ఇది ఆ రోజు మెకానిక్ షెడ్లో చూసినప్పుడే నువ్వు నాకు చెప్పుంటే ఈరోజు వాడు హాస్పిటల్కి వచ్చేవాడు కాదు. చెప్పన్నా, ఆ రోజు నువ్వు ఒకటి కాస్ట్లీ బైక్ రిపేర్ చేసావు కదా, వాడెవరు నీ ఫ్రెండా? లేదన్నా, కొత్త కస్టమరు. ఆ రోజే వచ్చాడు, పనవగానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. వాడి నంబర్ ఉందా? లేదన్నా. ఏదైనా ప్రాబ్లమా ఏంటి? ఏం లేదు. వాడి పేరేంటో తెలుసా నీకు? మేడం, ఏమైంది మీకు? చెప్పండి. వసంత్ పెడుతున్న టార్చర్తో నేను విసిగిపోయి ఉన్న టైంలో రాంగ్ కాల్ మూలంగా నాకు ఒకతను పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వాడు మళ్ళీ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ఒంటరితనంతో బాధపడుతున్న నాకు వాడి మాటలు ఓదార్పునిచ్చాయి. కానీ ఏనాడు హద్దు మీరు మాట్లాడింది లేదో. ఫోన్లోనే మాట్లాడుతున్న అతను ఒకరోజు డైరెక్ట్గా కలవాలన్నాడు. నేను కుదరదని చెప్పాను, కానీ అతను వినలేదు. చాలా ఫోర్స్ చేశాడు. సరేనని చెప్పి వాడిని కలవడానికి బయలుదేరుతున్న సమయంలో వాడి ఇంటికే వచ్చేశాడు. అప్పుడే వాడి నిజస్వరూపం తెలియడం మొదలైంది. స్ప్రే లాంటిదేదో కొట్టి స్పృహ తప్పించి అసభ్యకర వీడియోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 5 లక్షలు 10 లక్షలు అంటూ వాడు అడిగినప్పుడల్లా భయపడి డబ్బిస్తూ వచ్చాను. ఇప్పుడు చివరగా నేను సెటిల్ అవ్వాలి, 1 కోటి రూపాయలు ఇవ్వు అంటున్నాడు. నేనెంత పెద్ద తప్పు చేశానో అప్పుడే నాకు అర్థమైంది. ఆల్రెడీ వసంత్కి నేనంటే పడదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నన్ను చంపి పారేస్తాడు.
వాడి దగ్గర నుంచి ఆ వీడియో తీసుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు. తీసుకోకుంటే లైఫ్ అయిపోతుంది. చెప్పు సుసి, నేనెందుకు బతుకుండాలి? ఎవరు వాడు? వీడి పేరు గణేష్. హే, నిన్ను ఏడిపించింది కూడా వీడేగా? వీడేరా? డబ్బులు ఇవ్వలేదని ఆ వీడియోని వీడు నెట్ లోనో ఎక్కడో అప్లోడ్ చేయకముందే వీడినేదో ఒకటి చేయరా ప్లీజ్. ఇప్పుడు ఎక్కడున్నాడండి వాడు?